మామనూరు ఎయిర్పోర్ట్ పై రాజకీయ మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. ఇప్పటిదాకా క్రెడిట్ పాలిటిక్స్ నడిస్తే ఇప్పుడు భూసేకరణ పరిహారంపై రచ్చరచ్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనకు అందుతున్నాయి. మామనూరు ఎయిర్పోర్ట్ పరిసర గ్రామాల్లో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ దీనిపై భిన్న ప్రకటనలు చేశారు. మంత్రి, ఎమ్మెల్యే భిన్న ప్రకటనలతో ఇప్పుడు రైతుల్లో ఆందోళన, గందరగోళం మొదలైంది. ఎయిర్పోర్ట్ భూ నిర్వాసితులలో ఈ గందరగోళానికి కారణం ఏంటి అన్న దానిపై చర్చ జరుగుతోంది. భూ సేకరణని అడ్డుకునేందుకు నిర్వాసితులంతా రోడ్డెక్కారు. ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ నిర్వాసితులంతా కూడా తమకు ప్రభుత్వం న్యాయం చేయాలంటూ రహదారిపైనే బైఠాయించారు. మెరుగైన పరిహారం ఇవ్వాలంటూ నక్కలపల్లి, గుంటూరుపల్లి, గాడిపల్లి, మామనూరు, నల్లకుంట రైతులు ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున పోలీసులు కూడా అక్కడ మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వరంగల్ నెక్కొండ రహదారిపై రైతుల ఆందోళన కొనసాగుతుంది. మీరు ఎన్నిసార్లు మీ మేము రావడం జరిగింది. మాకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా వాస్తవానికి ఇదంతా కూడా కమర్షియల్ ల్యాండ్స్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రెడీమిక్స్ ప్లాంట్, ప్లీజ్ అండి మీడియా అందరూ కూడా ఒకసారి ఆ రెడీమిక్స్ ప్లాంట్ కదిలించండి. మీడియా ప్లీజ్, ఆ రెడీమిక్స్ ప్లాంట్ సార్, మీరు ఇక్కడ ఉన్నటువంటి కమర్షియల్ ల్యాండ్స్ అది ఒక సంవత్సరానికి వచ్చరికి 1,50,000 నుంచి 2,00,000 రూపాయలు లీజు సార్. అది లీజ్ అగ్రిమెంట్. అది కూడా అంత విలువ కలిగినటువంటి భూములు ఇవ్వడానికి కూడా మీ ఎయిర్పోర్ట్ కి అడ్డము అని చెప్పి ఏనాడు కూడా మీకు తెలియజెప్పలేదు. మామనూరు రైతులు ఏమంటున్నారో మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దేష్ రిపోర్ట్ చేస్తున్నారు. మామనూరు ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణం ఒకవైపు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య క్రెడిట్ ఫైట్కు దారితీస్తే ఇంకొక వైపు భూ నిర్వాసితులంతా రోడ్డెక్కేలా చేసింది. భిన్న ప్రకటనలు, నాయకుల మధ్య ఉన్నటువంటి భిన్నాభిప్రాయాల నేపథ్యంలో భిన్న ప్రకటనలు ఇప్పుడు రైతులను అయోమయానికి గురిచేశాయి. భూ నిర్వాసితులు 4 గ్రామాలకు సంబంధించిన భూ నిర్వాసితులంతా ఇప్పుడు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. వారి డిమాండ్స్ ఏంటి, అసలు ఆ ప్రజాప్రతినిధులు మంత్రి ఏం స్టేట్మెంట్ ఇచ్చారు, ఎమ్మెల్యే స్టేట్మెంట్ ఇచ్చారు, కలెక్టర్ వచ్చి వారికి ఏం చెప్పారు, వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీకు ఎటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు, మీకు ఇక్కడ వచ్చినటువంటి అష్యూరెన్స్ ఏంటి, మీరు ఎందుకు ఈ విధంగా రోడ్డెక్కారు? మంత్రి గారు ఫస్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి గుడి సమక్షంలో అందరి సమక్షంలో ఈ భూమి బదులు ఇంకా ఎక్కువ రేటు గల భూమి ఇచ్చి దాంట్లో డెవలప్మెంట్లు చేసి రోడ్లు 30 ఫీట్ రోడ్లు చేసి అన్ని ఇచ్చి మీకు న్యాయం చేస్తామని మంత్రి గారు హామీ ఇచ్చారండి. అదే స్టేజ్లో కలెక్టర్ గారు ఉన్నారు, ఈవెన్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారి వాయిస్ కూడా ఉంది, కలెక్టర్ గారి వాయిస్ ఉంది. ఇప్పుడు వాళ్ళకి తేడా ఏం జరిగిందో తెలియదు, మమ్మల్ని మాత్రం రోడ్డు మీద ఇచ్చారు. ఎమ్మెల్యే ఇప్పుడు పోతే మీకు రోడ్డు లేదు, ఏం లేదు, మేము సర్వే అయితే ఆగదు, అమౌంట్ కూడా ఎంత అని మేము డిసైడ్ అయితే చేయం, ఎంత ఇస్తే అంత ఇచ్చే తీసుకోవాల్సిందే. భూమికి భూమి కూడా లేదు, ఇప్పుడు రోడ్డు అనేది లేదు. కలెక్టర్ గారు క్లియర్గా వచ్చి రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడికి మొత్తం విత్ మ్యాప్తో సహా మాకు ఇచ్చారు. ఈ రోడ్డు మీ హక్కు, ఈ రోడ్డు కోల్పోతున్నారు కాబట్టి మీకు రోడ్డు తీసుకునే హక్కు కూడా ఉంది, ఈ రోడ్డు మీ హక్కు అని కలెక్టర్ గారు అందరి సమక్షంలో మాకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఇక్కడ భూ నిర్వాసితుల ఆవేదన ఇంకా ఉన్నారు. చెప్పండి, అసలు మీకు ప్రధాన డిమాండ్ ఏంది, మీరు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నా అంటే అధికారులు ఏమంటున్నారు, మంత్రి ఏమంటున్నారు, ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు? సార్, ముందు నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో రైతులందరూ కూడా ఒకే తాటిపైన నిలబడడం జరిగింది. ఆ ఒకే తాటిపైన ఏంటంటే ఫస్ట్ జరిగినటువంటి మీటింగ్లో కూడా మాకున్నటువంటి ప్రధాన డిమాండ్స్ అన్నీ కూడా మంత్రి గారి ముందు ప్లస్ ఎమ్మెల్యే గారి ముందు, కలెక్టర్ గారి ముందు కూడా తెలియపరచడం జరిగింది. ముందు వారు వాటన్నిటికీ కూడా ఒప్పుకొని ఈరోజు మమ్మల్ని నిన్న ఎమ్మెల్యే గారు పిలిపించి లేదండి మీకు భూమికి ఇవ్వడం జరగదు, ప్లస్ దాంతోపాటుగా మీరు కోరుకున్నట్టుగా మీ గ్రామానికి సపరేట్ రోడ్డు వేయడం జరగదు అని చెప్పడం జరిగింది. అందుకని చెప్పి మీ ఈరోజు ఇక్కడ సర్వే అడ్డుకోవడానికి రావడం జరిగిందండి. మీకు ఇప్పుడు ఫస్ట్ మంత్రి గారు చెప్పారు కదా, మంత్రి గారు ఏం చెప్పారు, మరి తర్వాత కలెక్టర్ ఏమంటారు, ఎమ్మెల్యే ఏమంటారు? మంత్రి గారు చెప్పారు సార్, మాకు భూమికి బదులు భూమి ఇస్తామని చెప్పారు. అక్కడెక్కడో అసైన్ ల్యాండ్ ఇస్తామన్నారు, అది ఓన్లీ పంట పండించుకోవడానికి, అమ్ముకోవడానికి వీలు లేకుండా ఇస్తామన్నారు సార్. మాకు అలా వద్దు, ఇప్పుడు మాది కొనుక్కొని తీసుకొని పోయి మాది సొంత భూమి తీసుకొని అసైన్ ల్యాండ్ ఇస్తే మేమేం చేసుకుంటాం సార్, దాన్ని అక్కడెక్కడో ఇస్తామన్నారు. మాకు ఇప్పుడు మద్దతు ధర ఇచ్చి భూమి లేదంటున్నారు, ధర లేదంటున్నారు, రోడ్డు కావాలి కంపల్సరీ, మాకు రోడ్డు బ్లాక్ చేస్తామంటున్నారు. రోడ్డు ఇవ్వకపోతే మాత్రం మేము భూమి ఇవ్వం. ఇది వాళ్ళకు భూమికి బదులు భూమి ప్రత్యామ్నాయంగా లేదంటే అంతకు తగిన మార్కెట్ విలువ ప్రకారం ధరలు కేటాయించాలి, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చే ప్రసక్తే లేదే అంటున్నారు. మామనూరు ఎయిర్పోర్ట్కి సంబంధించి 950 ఎకరాలు కావాల్సి ఉండగా ఇప్పటికే 697 ఎకరాలు అందుబాటులో ఉంది. 553 ఎకరాల భూసేకరణకు సంబంధించి 4 గ్రామాల పరిధిలో భూసేకరణ జరుగుతుంది. భూసేకరణ నేపథ్యంలో జరుగుతున్నటువంటి సర్వే ఈ విధమైనటువంటి ఒక హైటెన్షన్ వాతావరణానికి దారితీస్తుంది. భూ నిర్వాసితులు 4 గ్రామాలకు సంబంధించిన భూ నిర్వాసితులు తమకు, ఎందుకంటే సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు ఇవన్నీ, ఒక్కొక్క భూమి దాదాపు కోట్ల విలువ చేస్తుంది. కాబట్టి ఆ భూములు ప్రస్తుతం మార్కెట్ విలువ ఎంత ఉందో ఆ మార్కెట్ విలువ తగ్గట్టుగా భూముల ధరలు కేటాయించాలి, లేదంటే ప్రత్యామ్నాయంగా తమకు భూములు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ వారంతా ఈ విధంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. కెమెరా పర్సన్ మునాతో పెద్ద TV9 వరంగల్.